ఆడియన్స్ కి నమస్తే మనం మాట్లాడుకుందామా? తాతమ్మ, నువ్వు ఎప్పుడు పుట్టావు? నాకు చదువు లేదు అమ్మా, నాకు తెలదు ఎప్పుడు పుట్టి. నువ్వు స్కూల్కి వెళ్ళేదాను కదా? నన్ను వేయలేదు. ఎందుకు లేదు? వాళ్ళకి డబ్బు లేక అమ్మ బాబుకి. నువ్వు ఇంట్లో పుట్టావా హాస్పిటల్లో పుట్టావా? ఇంటి దగ్గరే. నీ చిన్నతనం ఎలాగుండేది? నా చిన్నతనమా ఎలాగుండేది? బాగానే ఉంది. ఎవరైనా స్నేహితులు ఉండేవాళ్ళ? ఏం చేయితే అమ్మ అందరూ మాట్లాడరు. ఏటేట ఆడుకునేవాళ్ళు? ఏటీట అవన్నీ చెప్పకూడదు. ఉయ్యాళ్ళు ఏదో చింతపిక్కలు అట్లా ఆడుకుంటారు, మెత్తనకాయలు అట్లా ఆడుకుంటారు అవి పిల్లలతోటి. అబ్బాయిలు ఏం మాట్లాడుకునేవాళ్ళు? అబ్బాయిలు మాతో ఆడుకుంటారు కాదు. ఏ ఆటలు ఆడుకునేవాళ్ళు? అలా బిల్లకర్ర, ఒక బంతాట, బిల్లకర్ర ఆడుకొని పరిగెత్తు మగపిల్లలు. ఏం తినేవాళ్ళు మీరు? సోలు గంటలు కొనుక్కొని సోలు అమ్మలు వండుకొని తాగేవారు. గంటలు బొబ్బు వండుకుంటారు. మనం తింటున్న అప్పుడు ఉండేది కదా అన్నమా. మరి డబ్బు లేక చిన్నవాళ్ళు మరి డబ్బులు వచ్చి కాదు ఎవరికి. ఎక్కడో కూలికి వెళ్తే కదా డబ్బులు తెచ్చివ్వరు. ఆ డబ్బులు ఎట్టి కేజీ బియ్యం కాదు, డబ్బులు బియ్యం దొరికివి కాదు. ఒకవేళ డబ్బు ఉంటే కొనుక్కోవడానికి కూడా బియ్యం దొరికివి కాదు. పుడితప్పుడు కూడా బియ్యం దొరికివి కాదు. ఎక్కడో వెళ్ళి కేజీ 2 కేజీలు బియ్యం కొనుక్కొచ్చారు మా నాన్నగారు. అవి ఎప్పుడు ఉంటే కొనేవాళ్ళు? మా అమ్మ డెలివరీ అయ్యేది నేను పుడితప్పుడు. ఆ డెలివరీ తెచ్చి ఈ అన్నం పెట్టి కొనుక్కొచ్చి. మిగతా సమయం అంతా అంబలి తాగేవాళ్ళ? మా అన్నయ్య వాళ్ళు అంబలి సోలు కొనుక్కొని తెచ్చుకొని అంబలి వండుకుంది. ఇవి కాకుండా ఇంకేవో తినేవారు కదా? అంబలి గంటలు. ఆ చెట్లు పంటలు ఏమైనా ఉండేవా? సేవలు గంటలు ఉలవలు పండివి మాకు. ఇంకా దూరంగాలోనూ అయితే పొలాలు అవి ఉండేవారు. వాళ్ళు పండించేవారు. ధాన్యం అవి పండితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కూలి నాడు చేసుకొని అవి కొని తెచ్చుకుంటాం. ఇలాంటి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉండేవి కావా? అప్పుడు లేవు. మాకు లేవు, అందరికీ ఉండేవి. కానీ మీకు చాలా భూములు ఉండేవి కదా? మాకు భూములు ఎక్కువ లేవు, తక్కువే ఉన్నాయి. ఆ భూమిలో పంటలు పండించుకునేవారా? ఆ భూమిలోనే సోడు శనిని ఒలువలోనే గంట శని ఉడుచుకుంటారు. అయ్యే పండి మాకు చెలక్కాయలు. అప్పట్లో అందరి జీవితాలు ఇలాగే ఉండేవా? అందరూ అలాగేనమ్మా. మరి డబ్బున్న వాళ్ళు అవ్వలేరా? డబ్బుండి వాళ్ళు ఎవరో ఉంటారు నోటుకోగులు. వాళ్ళెవరు నీకు తెలీదా? నాకు తెలియదు వాళ్ళు ఎవరు. నీకు బాగా దగ్గరగా ఉన్న స్నేహితులు ఎవరు? నాకు దగ్గర కొన్ని స్నేహితులు ఎవరు లేరు. మా అక్క మా అన్నయ్యలు మా కూతుళ్ళు. ఇంకా వాళ్ళు లేరా? ఇంకెవరు వస్తారు మాకు. కొంచెం మా అడవిలో ఉన్నాం, సేలోను టౌన్లో లేము. అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు స్కూల్కి వెళ్ళేవారు కదా? కొందరు వెళ్ళేవారు. మా అన్నయ్యలు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు నిన్నెందుకు పంపించలేదు? నేను చిన్నదాన్ని. చిన్నదానివైనా పెద్ద అవుతుంటావు కదా? మరి పంపలేదు. మగ పిల్లలని వాళ్ళని చదివించారా? అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నారా? అలాగేనమ్మా. ఆడపిల్లలు అంత కూలి పంపారు కారు. అప్పుడు ఏదో కూలి నాడు చేసుకుంటారు. ఎందుకు? బొమ్మకి ఎక్కడ కూలి చేసుకుంటే రూపాయి పాప చేస్తే బియ్యం అయి కొనుక్కోవడానికి. ఇప్పుడు పంటలు పండించుకొని వాటి మీద బ్రతికేవాళ్ళ? పంట పండించుకొని కూలి నాలు ఎట్టుకొని అప్పు సప్పు చేసి ఆ పంటలు కూలీలు ఎట్టి పండించుకొని అయ్యే తాగారు. ఏ పంటలు పండించేవాళ్ళు మీరు? ఉలవలు, చెలక, గంటలు, సోలు, కొర్రలు, పెసలు. అంటే మాకు మెరక భూములు అయ్యే పండి. మెరక భూములు అంటే? మెరక నీరు అది ఉండదు. పొలాలు అయితే పొలం ఉంటాయి, ధాన్యాలు అవి పండుతాయి.
పంటలకి నీరెలగా నీళ్ళు వర్షాలు పడితే పండడం, లేకపోతే లేదు. డబ్బు మధ్య పెట్టించుకొని అప్పుల పని అయిపోవడమే. మరి పంటలు పోతాయి. ఇంకా నీ చిన్నతనం గురించి చెప్పు. ఇంకా మా సంతానం గురించి మరి ఇవే జరిగివమ్మ. ఎక్కడైనా ఆడుకోవడము, బాగా అంబల చెట్టు ఎక్కడము, ఆడుకోవడము, ఎక్కడ కూలి ఉంటే ఎల్లూరు. నీ చిన్న వయసులోనే కూలీకి వెళ్ళేదాను. అప్పుడు బేడ అలా ఇచ్చేవారు. ఏ వయసు నుంచి? 11, 10. మగవాళ్ళకి రూపాయి కూలి. అప్పుడు నాకు 10 రూపాయలు ఇచ్చేవారు. నాకు 5 రూపాయలు కూడా లేదు. పావలా బేడ. పావులా బేడ అంటే రూపాయలు పావలా పాట. ఆ పావలాలోనూ ఇంకా బేడ ఆట. ఇంతగా దాంబలు మా అమ్మ వండితే తాగేసి ఆడుకుండరు. ఏదో పని ఉంటే వెళ్ళరు. డెలివరీ అయిన వాళ్ళు ఇప్పుడు బియ్యాలు తినేవారు కారు. పచ్చి బియ్యం కొనుక్కుంటే రూపాయి పెట్టినా 1/2 కేజీ బియ్యం దొరికే కాదు. అప్పట్లో బియ్యం ఎంత? కోటకి ఇప్పుడు బియ్యం నాటి ఇచ్చారు. రూపాయలు 2 రూపాయలు ఎంతో డబ్బులు నాకు ఏదస్తలేదు. మా నాన్నగారు తెచ్చేవాడు బియ్యం అయ్యని. రేట్లు అవి మాకు చెప్పి రేట్లు. ఇప్పుడు కోట మాది ఇచ్చేప్పుడు 2 రూపాయలు బియ్యం ఇచ్చిన కానించి నాకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి షేర్లో 2 రూపాయలకి ఇచ్చేవారు కేజీ బియ్యం. అప్పుడు కానించి నాకు తెలిసి దాన్ని పుడితే అప్పుడు కోటాలు పెట్టారట. అంతే. అది 5 సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. అప్పట్లో డబ్బులు ఎలా లెక్కేసేవారు? అయ్యా మా 4 పావులాలు అయితే 1 రూపాయి. బేడలు, అనాలు, అర్ధనాలు, కాన్లు, కన్నం కాన్లు ఉండేవి, పెద్ద కాన్లు ఉండేవి నాకు తెలిసినవి. బాగా తక్కువకి ఏటి ఉంటది? తక్కువ మళ్ళీ పైసలు 10 పైసలు, 5 పైసలు, రాగి దెబ్బలు 6 పైసలు ఒక కన. అలాంటివే నాకు తెలుసు. 6 పైసలు అయితే ఒక కన. 2 గంటలు గుని అదే కాసు అనాది. బేడ కాసు అంటే పలకలుగా ఉండేది. బేడ కాసు పావులంటే ఎండు పావులట. పావులంటే రమ్ముడుగా ఉండేది. 10 రూపాయలైనా రౌండ్గా ఉండేది. ఈ ఎర్రవి ఎత్తడి ఉండేవి, మామూలు తెల్లవి ఉండేవి. ఒక అర్ధన అనేది. మరి నీకు మీ అమ్మ నాన్నలు డబ్బులు ఇచ్చేవారా? ఎప్పుడో ఏటైనా వెళ్తే తీర్థానికి ఏటైనా పండుగ కాడికి వెళ్తే. ఎంత ఇచ్చేవారు? కానీ దాంట్లో ఏం కొనుక్కునేవారు? ఏదో బెల్లము, బెల్లలో కాయో కొనుక్కుంటారు. ఆ రూపాయి ఆ కానిస్తే. బట్టలు ఎంతకి కొనుక్కునేవారు? బట్టల 10 రూపాయి కొనుగోరు. అప్పట్లోనే 10 రూపాయికి రూపాయికి వచ్చేవా? చూడండి సంప. బంగారం అది కొనుక్కునేవారా? ఆ డబ్బులు ఉన్నాళ్ళు. బంగారం ఎంత కొనేవారు? పావుతులం అయితే 10 రూపాయలు కలవరు. తులమా 20 రూపాయలు ఎంత ఉండేదట అప్పుడు. అంత తినడానికి ఏం పెద్ద ఇంక బంగారాలు కొనిగలమేటమ్మా. ఏదో ఆడపిల్ల మీద బేడెత్తి కొనేవారు. నువ్వు పని చేసేదానివా నీ పొలంలో పని చేయకపోతే బొబ్బాయిలు వస్తుంది నాకు. ఎవరెవరు చేసేవారు? ఇంట్లో అందరూ చేసేవారా? ఏదో కూలి చేసుకునేవారు. కూలీని వ్యాపారాలు, పెద్ద కోమట్లు, బేమలు, పెద్దవాళ్ళు. మీరే చేసేవాళ్ళు కదా? మాకు వ్యాపారాలు అవి లేవు. కూలి చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. అంటే సమదలనాల సబ్స్క్రైబ్ అంతనే రాదమ్మా. చెప్పు. ఏడదా లేటర్. సబ్స్క్రైబ్ మోట వాళ్ళకి ఏటి వస్తాయమ్మా. దాయిలో ఏమాయో సంప రాలేదమ్మా. ఇది అంతాను నువ్వు చెప్పు.